హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆఖరికి డిసెంబర్ నెల కూడా వచ్చేసింది. ఇంకో నెల పోతే క్యాలెండర్లో అందరూ తిప్పేస్తాము. అయితే ఈ 2022 చాలా ఈవెంట్ఫుల్గా నడిచింది. చాలా రకాల కంపెనీస్ గురించి, చాలా రకాల పరిశ్రమల గురించి మనం చర్చించుకోవడం జరిగింది. అందులో చాలా వరకు ప్లేయర్స్ని చూసినట్టయితే అంతర్జాతీయ లెవెల్లోనే చాలా వరకు మార్కెట్స్ని ఓపెన్ అప్ చేసి ఒక పెద్ద లెవెల్లోనే రీచ్ అయిన వాళ్ళని కూడా చూసాము. అయితే ఈ నెలంతా కూడా మేము ఎందుకు ఒక గ్రో రిపోర్ట్ కార్డ్ సిరీస్తో మేము ముందుకు రాకూడదు అనే ఆలోచన చేశాము. ఈ గ్రో రిపోర్ట్ కార్డ్ సిరీస్లోని కొన్ని పరిమితుల్ని తీసుకోవడం జరుగుతుంది. లైక్ ఈ 2022 ఈ సంవత్సరం పాటుగా టాప్ పర్ఫార్మింగ్ సెక్టార్స్, వర్స్ట్ పర్ఫార్మింగ్ సెక్టార్స్, ఎక్కువగా డివిడెండ్స్ని పే చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అండ్ ఏవైతే ఐపీఓస్ చాలా ఎక్కువ హిట్ అయినాయి అండ్ చాలా వర్స్ట్ ఐపీఓస్గా డిక్లేర్ అయినాయి. సో ఇటువంటి వివిధ రకాల పారామీటర్స్ పరిమితులను తీసుకుని వీటి మీద ఎందుకు మీకు ఒక రిపోర్ట్ కార్డ్ అనాలిసిస్లా ఇవ్వకూడదు అనే ఆలోచనతోటి రావడం జరిగింది. అయితే ఈరోజు ఈ వీడియో ఈ గ్రో రిపోర్ట్ కార్డ్ సిరీస్లో మొదటి వీడియో. మేము తీసుకున్న ఫస్ట్ పరిమితి ఏంటి అని అంటే, ఈ సంవత్సరంలోనే ఏదైతే సెక్టార్స్ ఉన్నాయో టాప్ సెక్టార్స్గా పర్ఫామ్ చేసిన 6 సెక్టార్స్ని ఎంచుకుని ఆ సెక్టార్స్కి సంబంధించిన పూర్తి వివరాలు, అసలు కొన్ని సంవత్సరాల ముందు ఎలా ఉంది, ప్రజెంట్గా ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అండ్ ప్రతి సెక్టార్కి సంబంధించి టాప్ 5 కంపెనీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా కూడా మీకు మెన్షన్ చేయడం అంటూ ఈ వీడియోతో వచ్చేసాం. సో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. 6th డిసెంబర్ నాటికి ఉండే క్లోజింగ్ ప్రైజెస్ని తీసుకుని కంప్యూట్ చేసాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అనేటువంటి ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ 2022కి చెంది ఆదాయాన్ని ఆధారంగా లాస్ట్ 1 year యొక్క రిటర్న్ ఆధారంగా ఏవైతే సెక్టార్స్ టాప్ పర్ఫార్మెన్స్ని ఇచ్చాయో అటువంటి 6 సెక్టార్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి సెక్టార్ ఆటోమొబైల్ సెక్టార్. సో ఈ రంగానికి చెంది అసలు ఆటోమొబైల్ పరిశ్రమలు ఏ కంపెనీలు ఈ పరిశ్రమలో ఇన్వాల్వ్ అయి ఉంటాయని చూసినట్టయితే, ఏవైతే కంపెనీస్ ఈ మోటార్ వాహనాల్ని తయారు చేసి దానికి సంబంధించిన పరికరాల్ని తయారు చేస్తారో అవి పరికరాలు అంటే కావాల్సిన ఇంజిన్స్, ఆటోలైట్స్, ఫైర్ కంపెనీ ఫైర్ మేకింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఏవైతే మనం సబ్సిడరీస్ కానీ యాన్సిలరీస్ అని కూడా పిలుస్తామో, ఇవన్నీ కలిపిందే ఈ ఆటోమొబైల్ పరిశ్రమని ఫామ్ చేస్తాయి. అయితే ఆటోమొబైల్ పరిశ్రమ గత కొన్ని సంవత్సరాలుగా కొంచెం సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. డిమానిటైజేషన్ అయిన తర్వాత ఒక వాహనం కొనుక్కోవడానికి రుణాలు అనేవి చాలా తగ్గిపోయినాయి, అసలు దొరకట్లేదని చెప్పుకోవచ్చు. యాక్సిల్ చట్టాలు మారడంతో కూడా ఈ సెక్టార్కి చాలా ప్రభావం అనేది ఎదుర్కోవాల్సి వచ్చింది. అండ్ అలానే కానీ చూసినట్టయితే COVID-19 రానే వచ్చింది, అందరి ఇంట్లో బందీలు అయిపోయారు. అప్పుడు వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అసలు మనం ఆలోచించనే లేదు. ఇవన్నీ సరిపోవన్నట్టుగా ఎకానమీ ఎప్పుడైతే ఓపెన్ అయ్యి మళ్ళీ ఈ సెక్టార్కి డిమాండ్ అనేది పెరగడం మనం చూసామో, అప్పటికే ఈ సప్లై ఇష్యూస్ ఈ సప్లై చేయడంలో, సరఫరా చేయడంలో కొత్త రకాల సమస్యలు వచ్చి పడినాయి. షార్టేజెస్తో పాటుగానే సెమీ కండక్టర్ చిప్స్ ఏవైతే మనం వాహనం తయారీలోని పెడతామో ముఖ్యమైనది, అది చాలా షార్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఇలా షార్టేజ్లోకి వెళ్ళిపోవడంతో డిమాండ్ అనేది తగ్గిపోయింది. అండ్ దీనితో పాటుగానే రష్యా యుక్రెయిన్ మధ్యన యుద్ధం ప్రకటించిన తర్వాత ఇంకా ఎక్కువ సప్లై చైన్ సమస్యలు ఎదురైనాయి. అండ్ అక్కడ రా మెటీరియల్ కాస్ట్ కూడా పెరిగిపోయినాయి. ఎప్పుడైనా రా మెటీరియల్ కాస్ట్ పెరిగితే అది సాధారణంగా వినియోగదారుల వరకు మనం చాలా ఎక్కువ ధరలకు కానీ పాస్ ఆన్ చేయగలిగితే కంపెనీ యొక్క ప్రాఫిట్స్ లాభాలు అనేవి ఎక్కువగా ప్రభావితం అవ్వవు. కానీ ఈ సెక్టార్లోని అది పాస్ ఆన్ చేయలేకపోవడం వల్ల కంపెనీస్ అనేవి రా మెటీరియల్ కాస్ట్ ఖర్చులు పెరిగితే ప్రాఫిట్స్ని తగ్గించుకునే విధంగానే వాళ్ళు ప్రణాళికలు అనేది వేసుకున్నారు. అయితే ఈ మార్చ్ 2022 నుంచి ఆటోమొబైల్ రంగం కానీ చూసినట్టయితే మళ్ళీ టర్న్ అరౌండ్ అయ్యి వేగాన్ని అందుకుందని చెప్పుకోవచ్చు. సో అప్పటి నుంచి ఇప్పటి దాకా కానీ సంవత్సరం పొడుగున ఎంత రిటర్న్ని వీళ్ళు తీసుకొచ్చారు అని చూసినట్టయితే 16.73% ఇయర్ టు డేట్ రిటర్న్ని మార్క్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ మెల్లగా ఏమైంది, సప్లై చైన్కి గల ఇష్యూస్ అన్నీ సార్ట్అవుట్ అయినాయి. సో సరఫరా అనేది సరిపోవడం, డిమాండ్కి అగెయిన్స్ట్గా సరిపోవడం అనేది మొదలుపెట్టింది. దీంతో పాటుగా క్రూడ్ ఆయిల్ యొక్క ధరలు, స్టీల్ ధరలు కూడా పడిపోయినాయి. ఫ్యూయల్ ప్రైజెస్లో కూడా తగ్గింపుని చూసాం. సో ఇలాగ ఇన్ని అనుకూలమైన విషయాలు జరగడంతో ఒకేసారిగా ఈ సెక్టార్లో డిమాండ్ అనేది పెరిగిపోయింది. దీనితో పాటుగా వర్షాలు ఎక్కువ పడడంతో రూరల్లో ఉన్న డిమాండ్ ఏవైతే ఇంకా ఎక్కువగా ఉంటుందో అర్బన్ సిటీస్ కన్నా ఆటోమొబైల్ వాహనాలకి, అవి కూడా మంచిగానే పెరిగినాయి. అండ్ మన దేశంలోనే మంచిగా వినిపిస్తున్న కొన్ని సంవత్సరాలుగా అలికిడి ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రభుత్వం వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, మంచి పథకాలు మంచిగా సహాయం చేస్తున్నప్పుడు
చేస్తున్నారు కాబట్టి చాలా వరకు ఇది ఒక మంచి పెట్టుబడి చేసే ఒక అవెన్యూగా మారిపోయింది. మన దేశంలో డొమెస్టిక్ అండ్ విదేశీల్లో ఉండే ఇన్వెస్టర్స్ కూడా చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. సో ఈ రంగానికి సంబంధించి మనం ఇట్టే ఫండ్స్ని రేస్ చేసి అటువంటి వచ్చిన డబ్బుల్ని కలెక్ట్ చేసుకునే దానికి వివిధ రకాల విషయాలకి, మౌలిక సదుపాయాలకి, రీసెర్చ్ అండ్ టెక్నాలజీకి, ఆధునిక సాంకేతికతకి, ఇంటగ్రేషన్కి, టెస్టింగ్కి, మార్కెట్ ఎక్స్పాన్షన్ కంటూ వివిధ రకాలుగా వాడుకోవడం మనం చూస్తున్నాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఎప్పుడన్నా డిమాండ్ పెరిగింది అని అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సప్లై చేసే యాన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా డిమాండ్ పెరిగినట్టే. దీనితో పాటు ఇప్పుడు పండగ వాతావరణం ఈ 2-3 నెలలు ఏవైతే సాగినాయో సెంటిమెంట్స్ పరంగా కొత్త కొత్త వాహనాల్ని కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా ఈ ఆటోమొబైల్ రంగానికి బాగా కలిసి వచ్చింది. అలానే డబుల్ డిజిట్లోని ఎదుగుదలని వీళ్ళు నమోదు చేసుకున్నారు. నిపుణులు తెలిపే సూచనల ప్రకారం 2026 నాటికల్లా మన దేశం ప్రపంచవ్యాప్తంగానే 3వ పెద్ద ఆటోమొబైల్ మార్కెట్గా మారబోతుంది. అండ్ వచ్చే 5 సంవత్సరాల్లోనే ద బిజినెస్ వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే 7.5 lakh crores కింద ఉంటుంది. ఎందుకు అని చూస్తే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే ఈ పథకాలు కానివ్వండి, ఏదైనా ఆధునిక ఈ సాంకేతికని ఆవిష్కరణ చేయడంలోనే ఎక్కువగా ఉండడం అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మంచిగా దొరకడంతో. అయితే ఇంత బ్రైట్గా కనిపించే భవిష్యత్తుకి అసలు సమస్యలే లేవా అనుకుంటే 2 రకాల సమస్యలు ఈ రంగాన్ని బాధ పెడుతూనే ఉన్నాయి. మొదటిది, వీళ్ళు ఏదైతే ఎగుమతి చేస్తున్నారో అక్కడ ఉండే కొంచెం ఆ ద్రవ్యోల్బణం సమస్య కానివ్వండి, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవడంతో మిగతా కంట్రీస్ ఆర్ దేశాలలోని కొంచెం మనం అంటూ ఈ ఎగుమతి ఈ ఎక్స్పోర్ట్ మార్కెట్స్లోని డిక్రీజింగ్ ట్రెండ్ని చూడాల్సి వస్తుంది. అండ్ అలానే వాహనాల యొక్క ధరలు పెరిగిపోతున్నాయి. సో దీనివల్ల ఈ పర్టికులర్ సెక్టార్కి కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అయితే ఈ పర్టికులర్ సెక్టార్కి సంబంధించిన టాప్ 5 పర్ఫార్మింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్, టీవీఎస్ మోటార్స్, M&M, MRF, ఏచర్ మోటార్స్. సో ఇది సెక్టర్ నెంబర్ 1. సెక్టర్ నెంబర్ 2 ఎనర్జీ సెక్టర్. 10 సంవత్సరాల ముందు వరకు మన దేశం యొక్క ఎనర్జీ రంగం చూసినట్టయితే చాలా ఒక మంచి పెట్టుబడి చేసే అవెన్యూగా ఉండేది మన దేశానికి, విదేశీలకు కూడా కలిపి. ఎందుకబ్బా ఇంత మంచి ఆసక్తికరమైన ఒక ఇన్వెస్ట్మెంట్ ఏరియాగా మారింది అని చూస్తే మన దేశం యొక్క ఎదుగుదల సైకిల్ అండ్ అలానే మన దేశం యొక్క ప్రభుత్వాలు చాలా రకాల మెగా ప్రాజెక్ట్స్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేసి ప్రణాళికలు వేశారు కాబట్టి ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవెన్యూగా మొదలైంది. కాకపోతే సమస్యలు రానే వచ్చాయి. ఆర్థికమైన సమస్యలు ఎక్కువైపోయినాయి. మన దేశం యొక్క రూపీ వాల్యూ పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోవడం అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఎనర్జీ సెక్టార్కి సంబంధించిన కంపెనీస్కి సమస్యలు కూడా పెరిగిపోయినాయి. వీటన్నిటి వల్ల ఏదైతే డిమాండ్ అండ్ ఎదుగుదలని మనం ఎక్స్పెక్ట్ చేసామో అంతవరకు రీచ్ అవ్వలేకపోయారు. ప్రభుత్వం వాళ్ళు చేపట్టిన ఈ మెగా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉందో అవి అనుకున్న బడ్జెట్స్ కన్నా ఎక్కువ అయిపోవడంతో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ స్టేజ్కి కూడా వెళ్ళిపోయింది. తర్వాత సెన్సెక్స్ యొక్క పర్ఫార్మెన్స్ 2008 నుంచి కోవిడ్ వరకు కానీ తీసి చూసినట్టయితే రెట్టింపుగా పెరిగింది. కాకపోతే బీఎస్సీ పవర్ మాత్రమే 60% కోల్పోయింది. సో ఈ సంవత్సరం మళ్ళీ బీఎస్సీ పవర్, నిఫ్టీ ఎనర్జీ వాళ్ళు మంచి డీసెంట్ అయిన ఆదాయాన్ని వాళ్ళ పెట్టుబడిదారులకి తీసుకొచ్చారు. సో ఈ మోతాదులో కానీ చూసుకున్నట్టయితే వీళ్ళు సంవత్సరం పాటు ఈ రంగం మొత్తంగా తీసుకొచ్చిన రిటర్న్స్ చూస్తే 18.26%ని నమోదు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కానీ డేటాని తీసి పోల్చి చూసినట్టయితే మన దేశం 3వ స్థానంలోని విద్యుత్ని సరఫరా చేసి వాడే లిస్ట్లో ఉన్నారు. అండ్ 2022కి మొత్తం ఇన్స్టాల్డ్ కెపాసిటీ పరంగా కానీ మనం చూసినట్టయితే మన భారతదేశంలోని 404.13 వాట్స్ వరకు ఇన్స్టలేషన్ జరిగింది. అయితే ఇంతలా పెరగడానికి ఈ సెక్టార్కి కారణాలు ఏంటి? మొదట పాపులేషన్ అనేది ఎప్పటికీ పెరుగుతుంది. ఇలా పాపులేషన్ పెరిగినప్పుడు ఎనర్జీ అవసరాలు కూడా పర్ క్యాపిటా యూటిలైజేషన్ అనేది పెరుగుతుంది. మన ప్రభుత్వం వాళ్ళు మన దేశంలోని ఎక్కువగా రెన్యూబుల్ ఎనర్జీ మీదుగా దృష్టిని పెట్టడం సాగించారు. సో అందుకని అందరినీ ప్రోత్సహించడం కోసం ఎక్కువ రకాల పథకాలు, సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేసుకుంటే PLI స్కీమ్స్ అని వివిధ రకాల ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు. సో ఇలాగా రెన్యూబుల్ ఎనర్జీ ఆ పర్టికులర్ సెక్టార్ కూడా పెరగడం మనం చూసాము. దీనితో పాటుగానే 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఈ రంగంలోకి ప్రవేశపెట్టారు. అలానే 2000 నుంచి 2022 మధ్యలో 22 సంవత్సరాలకి దాదాపుగా మన దేశంలోకి ఈ రంగంకి సంబంధించి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన సంఖ్య చూసినట్టయితే $15.8 బిలియన్ వరకు ఈ రంగంలోకి వచ్చింది. అండ్ ఈ రంగానికి సంబంధించి టాప్ 5 సెక్టార్స్ టాప్ 5 కంపెనీ స్టాక్స్ చూసినట్టయితే అదాని గ్రీన్ ఎనర్జీ, NTPC, రిలయన్స్, పవర్ గ్రిడ్ కార్ప్, గేల్. సో ఇది ఎనర్జీ సెక్టార్కి సంబంధించిన విషయాలు. 3వది బ్యాంకింగ్ సెక్టార్. ప్రతి ఒక్క దేశం యొక్క ఆర్థిక ఎదుగుదలకి బ్యాంకింగ్ రంగం అనేది చాలా ముఖ్యమైన పాత్రని వహిస్తుంది. నిపుణులు ఏం తెలుపుతున్నారంటే బ్యాంకింగ్ రంగం అంతా కూడా ఒక ఎదుగుదల దిశగానే పయనిస్తుంది అని చెప్తున్నారు. 2022లోనే మన దేశం యొక్క బ్యాంకింగ్కి సంబంధించిన ఆస్తుల పరంగా చూసినట్టయితే $2.67 ట్రిలియన్ వర్త్కి ఉన్నాయి. కానీ ఇవి పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ యొక్క ఆస్తుల్ని కలపకుండానే ఇంతవరకు వచ్చినాయి.
అండ్ అలానే ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన అని చెప్పి జూన్ 2022 నాటికల్లా ఈ పర్టికులర్ పథకానికి అనుసరంగా ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి అని చూసినట్టయితే దేశంలోని 45,60,00,000 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ అయినాయి. అండ్ మొత్తం ఇందులో జమైన డిపాజిట్స్ వాల్యూ కానీ చూసినట్టయితే 16.8 ట్రిలియన్ రూపీస్ వరకు ఇందులోనే డిపాజిట్ అయినాయి. సో ఇంతలాగా డిపాజిట్స్ చేస్తున్నారు అని అంటే నిఫ్టీ 50 ఒక పర్ఫార్మెన్స్ని దాటుకుని బ్యాంకింగ్ సెక్టార్ ఎంతో మంచి మార్జిన్తో వీళ్ళని బీట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళు మనకి ఇచ్చిన రిటర్న్ టోటల్గా గత ఒక సంవత్సరంలో 18.51%. అక్కడితో ఆగకుండా లోన్స్ పరంగా అడ్వాన్సెస్ పరంగా చాలా రకాల గ్రోత్స్ని అయితే చూశారు. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అతి పెద్దదో వీళ్ళు కూడా 23.5% ఇయర్ ఆన్ ఇయర్ ఎదుగుదలని లోన్స్ పరంగా అడ్వాన్సెస్ పరంగా రికార్డ్ చేసుకున్నారు. మిగతా కొన్ని బ్యాంక్స్ గురించి చెప్పాలి అని అంటే వాళ్ళ యొక్క డిపాజిట్స్ పరంగా ఎస్ బ్యాంక్ 13.2%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 15%, ధనలక్ష్మి బ్యాంక్ 6.9% ఎదుగుదలని నమోదు చేసుకున్నారు. లోన్స్ పరంగా చూస్తే ఎస్ బ్యాంక్ 11.6%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 18%, ధనలక్ష్మి బ్యాంక్ 30.7%ని రికార్డ్ చేసుకున్నారు. అలానే మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే చిన్న కంపెనీలు ఉంటాయో వాళ్ళు కూడా ఈ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ యొక్క ఎదుగుదలకి చాలా వరకు సహాయం చేసి డైవర్సిఫికేషన్తో వాళ్ళ రిస్క్ని కూడా తగ్గించుకున్నారు. ఇటీవలే ప్రభుత్వం వాళ్ళు తెలిపిన వివిధ రకాల ప్రొవిజన్స్ ఆధారంగా ఒక బ్యాంక్ ఆర్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్కి సంబంధించిన గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నంబర్ తగ్గిపోవడంతో ఎక్కువ మెరుగైన అవకాశాలు అనేవి ఓపెన్ అయినాయి. అండ్ ఈ కంపెనీ ఆర్ ఈ సెక్టార్కి సంబంధించిన 5 టాప్ కంపెనీస్ చూస్తే ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సి, ఫస్ట్ బ్యాంక్. 4వ సెక్టార్ మెటల్స్ సెక్టార్. సో లోహాలకి సంబంధించిన రంగంలోనే వివిధ రకాల లోహాలకి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఈ మైన్స్ అనేవి ఉంటాయో ఆ మినరల్స్ అండ్ మెటల్స్ ఆ మైన్స్లో అవైలబుల్గా ఉంటాయో వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఎవరైతే దీన్ని ఫర్దర్గా ఉత్పత్తి చేయడానికి కానీ ప్రాసెస్ చేయడానికి వాడతారో అటువంటి కంపెనీస్కి సరఫరా చేస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మొదలుకొని మొదటి 6 నెలలు రష్యా అండ్ యుక్రెయిన్ మధ్యన వచ్చిన యుద్ధం వల్ల చాలా వరకు ఈ రంగంలోనే వాలటాలిటీ అనేది మనం చూసాం. అలాగే పెరిగే ద్రవ్యోల్బణం, డాలర్ రేట్స్ పెరిగిపోవడంతో ఈ పర్టికులర్ రంగానికి సంబంధించిన డిమాండ్ అనేది చాలా వరకు పడిపోయింది. సో ఇలాంటి పడిపోయిన ఈ పర్ఫార్మెన్స్ అనేది మనకి నిఫ్టీ పైన కూడా స్టాక్ మార్కెట్స్లో కూడా చాలా విజిబుల్గా కనిపించింది. అండ్ అయితే గత 1 నెలగా మేము ఎందుకు ఈ స్టాక్ని గ్రో రిపోర్ట్ కార్డులో ఇంక్లూడ్ చేశాము అని అంటే గత 1 నెలగా మళ్ళీ వేగాన్ని పుంజుకుని మళ్ళీ టర్న్ అరౌండ్ అయిపోయి ఎక్కువగా ఎదుగుదల దిశ వైపుగానే ఈ పర్టికులర్ మెటల్స్ రంగం అనేది వెళ్తుంది. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా వీళ్ళు నమోదు చేసుకున్న గ్రోత్ పరంగా కానీ చూసినట్టయితే 20.27% గ్రోత్ని వీళ్ళు తీసుకొచ్చారు. గత కొన్ని ట్రేడింగ్ సెషన్స్ కానీ చాలా బలంగా మెటల్ సెక్టర్ ఆర్ మెటల్స్కి సంబంధించిన కంపెనీస్ అని పర్ఫామ్ చేసుకుంటూ వచ్చాయి. దీనికి గల కారణాలు ఏంటి అని చూస్తే ద్రవ్యోల్బణం కొంచెం లెవెల్స్కి కంట్రోల్ అయింది, డాలర్ రేట్స్ కూడా పడిపోయినాయి. అండ్ అలానే మన ప్రభుత్వం వాళ్ళు చాలా అనుకూలమైన స్టెప్స్ని తీసుకొచ్చారు. హై అయాన్ అండ్ ఓర్ కంటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పన్ను ఏదైతే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి పన్ను ఉంటుందో అది పే చేయాల్సిన అవసరం లేదంటూ అటువంటి ఆంక్షల్ని ఆర్ అటువంటి మంచి అనుకూలమైన పాలసీస్ని తీసుకురావడంతో ఇంకా ఎక్కువగా ఉత్పత్తి చేయడం అనేది ఈ రంగంలో మొదలైంది. కాకపోతే ఇంత అనుకూలమైన పాలసీస్ వల్ల ఎటువంటి లాభాలని ఈ కంపెనీ వాళ్ళు పొందుతారనేది వచ్చే 1-2 క్వార్టర్స్లో మనం వేచి చూడాల్సిన విషయమే. అండ్ నిపుణులు ఏమంటున్నారంటే చైనా ఒక ఆర్థిక సంస్థ ఓపెన్ అప్ అవ్వగానే ఇంకా ఈ రంగంలో డిమాండ్ అనేది పెరగడం మనం చూస్తాం. ఎందుకు అనంటే కమోడిటీ మార్కెట్లో 50% శాసించడం అనేది చైనా వాళ్ళకే సాధ్యపడుతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి వస్తారో డిమాండ్ అనేది పెరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ ఈ రంగానికి సంబంధించిన టాప్ 5 స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే అదానీ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా, రత్నమణి మెటల్స్, జిందాల్ లిమిటెడ్, వెల్స్పన్ కార్ప్. 5వ సెక్టార్ చూస్తే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటే ఈ పర్టికులర్ వస్తువులు అనేవి మనం రోజువారీ వాడతాము, తక్కువ ధరలు ఉంటాయి, ఎక్కువ మోతాదులో మనం కొనుక్కుంటూ ఉంటాము. చాలా సంవత్సరాల పాటుగా అన్ని కంపెనీస్ కన్సాలిడేట్ అయ్యి ఈ సంవత్సరం ఒక మంచి రిటర్న్ని ఈ పర్టికులర్ రంగం తెలియపరిచింది. కాకపోతే సమస్యల పరంగా కానీ చూసినట్టయితే యూరోప్కి చెందిన దేశాలని రాజకీయ అస్థిరత్వం, అక్కడ ఉండే సమస్యలు ఎదుర్కోవడంతో ఈ ప్రభావం అనేది ఎఫ్ఎంసీజీ రంగం పైన డైరెక్ట్గా పడింది. రష్యా యుక్రెయిన్ మధ్యన జరిగే వార్ వల్ల ఇన్పుట్ కాస్ట్ ఈ ధరలు, ఖర్చులు అనేవి పెరిగిపోయినాయి ప్రతి ఒక్క కంపెనీకి. దీనితో పాటుగానే మన దేశంలోని పైన్ ఆయిల్ యొక్క ఎగుమతి పైన చాలా వరకు ఆంక్షలు విధించడంతో ఇది నెగటివ్గా కూడా ఎఫెక్ట్ని చూపించింది ఈ పర్టికులర్ సెక్టార్ పైన. పెరిగిపోయే ద్రవ్యోల్బణాన్ని ఆపడం కోసం ఎంత మన ఖర్చులు పెరిగిపోయినా ఈ కంపెనీస్ వాళ్ళు వినియోగదారుల వరకు దాన్ని తీసుకురావకపోవడంతో వాళ్ళ సొంత ప్రాఫిట్స్నే వాళ్ళు ఫోర్గో చేయాల్సి వచ్చింది. కాకపోతే ఆగస్ట్ నుంచి మళ్ళీ వేగాన్ని అందుకుని తర్వాత వచ్చిన పండగ సీజన్స్ వల్ల ఆ సెంటిమెంట్స్ తోటి ప్రతి
ఒక్కళ్ళు మళ్ళీ ఈ రంగానికి సంబంధించి కొంచెం ఎక్కువ మోతాదులోని పర్చేసెస్ చేసి డిమాండ్ అలా పెరిగింది, రిటర్న్స్ కూడా వీళ్ళు అందువల్లే ఎక్కువగా ఇవ్వడం మనం చూసాము. అయితే ఇయర్ టు డేట్ వీళ్ళు ఎంత రిటర్న్ ఈ రంగం ప్రకటించింది అని చూసినట్టయితే 20.43%. అండ్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం 4వ పెద్ద ఎఫ్ఎంసీజీ మార్కెట్గా మారే ఛాన్సెస్ అండ్ అవకాశాలు ఎంతో కనిపిస్తున్నాయని తెలుపుతున్నారు. ఎందుకు అనంటే పెరిగే పాపులేషన్ అండ్ అందులోనూ యువత ఎక్కువ మోతాదులో ఉండడంతో వాళ్ళ దగ్గర ఇన్కమ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతున్నాయి. సో ఎఫ్ఎంసీజీ సెక్టార్కి ఇవన్నీ కలిసి వస్తుంది. IBEF ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ ఈ సంస్థ ఆధారంగా కానీ చూస్తే వచ్చే సంవత్సరాల్లోనే దాదాపుగా ఈ సెక్టార్ వాళ్ళు 15% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేసుకుంటారు అన్నట్టుగా సూచనలు తెలియపరుస్తున్నారు. ఎలాగా ఎందుకు అని అంటే డిజిటలైజేషన్ అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఫోను ఇంటర్నెట్ కనెక్షన్ అనేది లేకుండా మనం ఇప్పుడు ఎవరిని చూడట్లేదు. సో ఏమన్నా మనం కొనుక్కోవాలి అని అంటే ఎక్కడి నుంచైనా అది పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఎఫ్ఎంసీజీ సెక్టార్ అనేది చాలా ఎక్కువ మోతాదులోనే దీని యొక్క బెనిఫిట్ పొందుతుంది. కాకపోతే ఎప్పుడైతే ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుందో ఇన్కమ్ లెవెల్స్ పైన అండ్ వాళ్ళ యొక్క స్పెండింగ్ పైన ఒక కంట్రోల్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు వీళ్ళ డిమాండ్ అనేది ఎలాగా ఉంటుంది ఆర్ వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారని మనం వేచి చూడాల్సిన విషయమే. అయితే ఫైనల్గా టాప్ 5 స్టాక్స్ ఈ ఎఫ్ఎంసీజీ సెక్టార్కి సంబంధించి వరుణ్ బీవరేజెస్, ఐటీసీ, బ్రిటానియా, HUL, యునైటెడ్ బ్రూవరీస్. లాస్ట్ రంగం ఏదైతే మనం అనూహ్యంగా ఎక్కువ మోతాదులో మిగతా అన్ని రంగాలకి కంపేర్ చేస్తే 62.66%ని రిటర్న్ ఇచ్చిందో అదే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. అదేంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్సా? దీంట్లోని గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ ఉండడంతో ఎవరు కూడా దీన్ని ఎక్కువ పట్టించుకోరు కదా. అలా మనం అనుకున్న తర్వాతే వీళ్ళు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసి లాస్ట్ 1 ఇయర్లోనే టాప్ పర్ఫార్మింగ్ సెక్టార్గా నిలిచారు. అయితే ఇలా బ్యాలెన్స్ షీట్లో ఏవైతే రుణాలు వీళ్ళు ఇచ్చినవి బ్యాడ్గా టర్న్ అయినాయో అవి కొన్ని ప్రభుత్వం చేసిన ప్రణాళికల వల్ల వాళ్ళు తెచ్చిన అనుకూలమైన పాలసీస్ వల్ల చాలా వరకు రీమోడల్ అండ్ రీస్ట్రక్చర్ అవ్వడంతో వీళ్ళు ఈ స్థాయికి చేరుకున్నారు. సో ప్రభుత్వం వాళ్ళు తెచ్చిన వివిధ రకాల పథకాలతోటి వీళ్ళ యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్ రేషియో తగ్గిపోయింది. లోన్స్ యొక్క అడ్వాన్స్ ఆర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ యొక్క గ్రోత్ కూడా బాగానే పెరిగింది. క్యాపిటల్ అడిక్వసీ రేషియో కూడా చాలా బాగా పెరిగింది. మ్యాక్రో లెవెల్లో ఉండే ఫ్యాక్టర్స్ ఆర్ పరిస్థితులు అనుకూలంగా ప్రకటించినప్పుడు వీళ్ళు ఎంతలాగా మంచి పనితీరుని చూపించారంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్తో కూడా పోటీకి దిగిపోయారని చెప్పుకోవచ్చు. అయితే ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్కి సంబంధించి టాప్ 5 స్టాక్స్ని చూస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా. సో ఇవి టాప్ 5 పర్ఫార్మింగ్ స్టాక్స్. సో కన్క్లూజన్గా చూసినట్టయితే నేను చెప్పిన 6 సెక్టార్స్లోని డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ రిటర్న్స్ నుంచి లోవెస్ట్ రిటర్న్స్కి వచ్చినట్టయితే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ 62.66%, ఎఫ్ఎంసీజీ 20.43%, మెటల్ సెక్టార్ 20.27%, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ 18.51%, ఎనర్జీ సెక్టార్ 18.26%, ఆటోమొబైల్ సెక్టార్ 16.73%. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉండుంటుంది అని. కంప్లీట్గా మా అన్ని డీటెయిల్స్ ఒకే వీడియోలో తీసుకురావడంతో కొంచెం సమయం అనేది ఎక్కువ పడుతుంది. బట్ లాస్ట్ వరకు కానీ చూసినట్టయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. ప్లీజ్ డూ లైక్ ద వీడియో. అండ్ ఇది ఒక డిస్క్లైమర్ తీసుకోవాల్సింది ఏంటి అని అంటే నేను తెలియపరిచిన స్టాక్స్లోని మీరు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి అని ఎక్కడ కూడా మేము రికమెండేషన్స్ అనేవి ఇవ్వట్లేదు. ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకుంటే మీ పరిశోధన అండ్ ఫినాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని కోరుకుంటూ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.